నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల అవుతున్నాయి. గతంలో సహాయం అందని అన్నదాతలకు కూడా ఈసారి పథకం వర్తిస్తుంది. జూన్ 20లోగా కొత్తగా అర్హుల వివరాలను అధికారులు దస్త్రాల్లో నమోదు చేయనున్నారు. ఈ నిధులు వానాకాలం సాకు తోడ్పడతాయి. ఇది ప్రజాప్రభుత్వమని ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ చెబుతుంది. ఇక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్కి ఇది మంచిదని చేకూర్చేదని కనబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రైతు భరోసా కాంగ్రెస్ ఇమేజ్ను మరింత పెంచనుందా? స్థానిక ఎన్నికల్లో లాభం చేకూర్చే అంశమా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం కాంగ్రెస్ నేత డాక్టర్ శివకుమార్ లాల్ గారితో మాట్లాడదాం. శివకుమార్ లాల్ గారు నమస్తే అండి. నమస్తే శివకుమార్ లాల్ గారు, ఏదైతే రైతుల పాలిట మాది రైతు పక్షపాతి ప్రభుత్వం అని మరోసారి మీరు నిరూపిస్తున్నారు అనుకోవాలా? లేదంటే ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నట్టు మీరు ఇచ్చిన హామీల్లో ఇంతవరకు ఎవరికి కూడా లాభాలు చేకూర్చన్న దానిలో వాస్తవం ఉందా? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన మాట లేకపోతే మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అది ఖచ్చితంగా పూర్తి చేస్తుందని చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే ప్రభుత్వం 10 సంవత్సరాల చేయలేని విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మార్పు తీసుకురావాలని, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే రకంగా రైతు డిక్లరేషన్ చేసినాము, లేకపోతే ఎస్సీ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఆల్రెడీ రైతులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. టైంలో మాకు డబ్బులు ఇచ్చిండ్రని చెప్పి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడము, అన్ని ఛానళ్లలో మాట్లాడడం, లేకపోతే వాళ్ళు సంతోషం వ్యక్తం చేయడం కూడా మనం చూడడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రైతులకు కానీ లేకపోతే ప్రజలకు ఇచ్చిన హామీని ఒక రకంగా పూర్తి చేస్తుంది అనుకొని కూడా మనం అనుకోవచ్చు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఎప్పుడో మీరు ఇచ్చిన హామీలో ఎప్పుడో చేయాల్సింది ఉంది. ఇంత లేట్ అవడానికి గల ప్రధానమైన కారణం ఏంటండి? ఈసారైనా రైతులు అందరి ఖాతాల్లో జమ అవుతాయా, లేదంటే దీనిలో మళ్ళీ ఏమైనా మెలికలు ఉండే అవకాశం ఉందంటారా? లేదు, అందరికీ వేస్తామని చెప్పి ఆల్రెడీ మంత్రి గారు చెప్పిండ్రు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏమంటే బడ్జెట్ మేము ఇచ్చిన హామీలు పూర్తి చేయకపోవడం కారణం ఏంటంటే ఏదైతే బడ్జెట్ లోపం వల్ల చేయలేకపోయినామో, గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది, మొత్తానికి ప్రతి మంత్రిత్వ శాఖలో బడ్జెట్ లేకుండా వైట్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైట్, నేను మళ్ళీ మీతోటి మళ్ళీ మాట్లాడతాను. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి రామ్మోహన్ గారు. చెప్పినాం, మేము చేసినాం. మాది కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి కాబట్టే మేము రైతుకు భరోసా ఇస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజున రైతుకు భరోసాగా ఉన్నందుకు మేము హ్యాపీగా ఉంటున్నాం, దీనికి మేము చాలా గర్వపడుతున్నామని చెప్తున్నారు. ఏమంటారు మీరు? ఇది ఇట్లా చెప్పుకోవడం కాంగ్రెస్ కి అబద్ధాలు చెప్పడం పరిపాటే. వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. కనీస అవగాహన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ ముఖ్యమంత్రికి కానీ గడిచిన 2 సీజన్లుగా డబ్బులు ఎందుకు ఇవ్వలేదు, ఈ రోజు ఎందుకు ఇస్తున్నాం అందరూ తెలిసిన విషయం కదా. అది ఈ రోజు మేము ఇచ్చి రైతుల పక్షపాతి, మేము రైతులు ఉద్ధరిస్తాం మాట్లాడితే ఇంతకన్నా ఆశ్చర్యపోయి ఇంకోట్లేదు. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం, గడిచిన 20 నెలలుగా పోయిన 2 సీజన్లు ఎందుకు ఇవ్వలేదు డబ్బులు? ఆ డబ్బులు మొత్తం బకాయిలు 4,000 రూపాయలు ఎకరాకు పెంచి ఇచ్చినట్టయితే నువ్వు రైతులకి మేము ఇచ్చినట్టు అవుతాం. అంతేగాని పాత బకాయిలు అట్లే పెట్టుకుని కేసీఆర్ గారు ఇచ్చిన డబ్బులు నువ్వు ఇచ్చుకుంటూ నేనేదో రైతులకు ఉద్ధరించిన మాట్లాడితే ఇంతకన్నా ఆశ్చర్యపోయి ఇంకోట్లేదు. ఇక ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రైతులకు నువ్వు కేవలం రైతు భరోసా పేరు మీద డబ్బులు ఇస్తున్నావు, కానీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇబ్బంది అయ్యిందో దాన్ని ఎంతవరకు రిపేర్ చేసినాం అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. రామ్మోహన్ గారు మీరు అడిగిన దానిలో కేసీఆర్ గారు అట్లా చెప్పడం తప్పితే నీవు వచ్చిన తర్వాత రైతుల కొరకు ఏమన్నా అగ్రెసివ్ గా
ఏదైనా రామ్మోహన్ గారు తీసుకొని వచ్చిన రామ్మోహన్ గారు మీకు మీరు అడిగిన దానిలో ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఏదైతే మీరు పాత బకాయిలు అని చెప్పారో, బకాయి అంటే ఏంటంటే ఇప్పుడు మేము వచ్చిన దగ్గర నుంచి రైతులకు రైతు భరోసా ఇచ్చేస్తామని చెప్తే అది వేరు, వచ్చిన తర్వాత మేము చేస్తామన్నారు కానీ టైం పీరియడ్ ఏం చెప్పలేదుగా. ఆ లెక్క వస్తే మీరు కూడా చెప్పినవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా చేశారు కానీ రాగానే సంవత్సరంలో చేశారా? అండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరాకు 4,000 రూపాయలు పెంచుతామని చెప్పింది వాస్తవం అబద్ధమాది? మొక్కలు దుక్కులు దున్ని మొక్కలు విత్తనాలు నాటే ఒక సందర్భంలో డబ్బులు ఇవ్వాల్సింది. ఈ రోజు ఎందుకు ఇస్తున్నారు మరి? ఇంకా 2 సంవత్సరాల తర్వాత ఇచ్చేది ఉన్నాయి మరి అట్లే మాట్లాడితే. అది కాదు కదా, సీజన్ లో ఇవ్వడమే సరైన పద్ధతి. గడిచిన 2 సీజన్లు ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు ఆలస్యంగా ఇచ్చుకుంటూ మేమేదో రైతులను చూసాం ఉద్ధరించిన మాట్లాడితే ఇంతకన్నా రెండు సీజన్లు వాళ్ళు ఉంది ఒకటే సీజన్ కదా. ఎలక్షన్లు జరిగిన తర్వాత వాళ్ళు ఉంది ఒకటే సీజన్ లో కదా. అంతకుముందు వాళ్ళు 2వ సీజన్ కి లేరు కదా, ఒక సీజన్ లో ఇవ్వలేదు. వాళ్ళు ఎక్కిన తర్వాత ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత ఇది 2వ సీజనే కదా. సంవత్సరం 2 సీజన్లు రబీ వస్తుంది, ఖరీఫ్ వస్తుంది. అవును, అది పోయినా ఇది పోయినా ఏది ఏ సీజన్ లో డబ్బులు ఇవ్వలేదు కదా. కనీసం 2 ఎకరాల వరకు మాత్రమే కొంతమందికి డబ్బులు ఇచ్చి ఆపేసిండ్రు. ఆ ఇచ్చే ఒక సీజన్ అనేసి ఆ సీజన్ ఈ సీజన్ కలిపి ఏదో పాత బకాయిలు ఉన్నాయి అవి మొత్తం ఇప్పుడున్న అందరికి 4,000 రూపాయలు ఎకరాకు పెంచి ఇస్తామన్న మాట, ఆ డబ్బులు పెంచి ఇవ్వడమే డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేగాని ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి అట్టాసంగా మైకు పట్టుకుని మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతులకు వెన్నెముకలాగా మేము రైతుల యొక్క పక్షపాతి అని డబ్బాలు కొట్టుకుంటా ఉన్నారు. తెలంగాణ ఉన్నట్టు ప్రతి ఒక్క రైతు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందనేది. నువ్వు ఎట్లా కరెంట్ ఇస్తున్నావు అర్థమైంది, ఎట్లా నీళ్లు తీసుకొస్తున్నావు అర్థమైంది. స్వయాన ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. విపక్షాలు చెప్తే రాజకీయ ఆరోపణ అవుతుంది. ఆయననే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకున్నారు, ఈ రాష్ట్రానికి అప్పులు పుడతలేవు, మేము అప్పుల కొరకు పోతే మమ్మల్ని దొంగలు చూసినట్టు చూస్తున్నారు, డబ్బులు తేలేను, 18,500 కోట్లు లక్షల కోట్లు మాత్రం మా దగ్గర ఉన్నాయి, మిగతా అంతా సరిపోవట్లేదు, నెలకి సుమారుగా 12,000 సుమారు లక్షల కోట్లు కొన్ని డెఫిసిట్ లో ఉన్నాం మనం, కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది ప్రభుత్వాన్ని నడపడానికి, నన్ను కోసినా గానీ ₹1 ఇల్లదు అని ఇంత క్లియర్ కట్ గా ముఖ్యమంత్రి చెప్తుంటే ఈ రోజు శివన్ వచ్చి ఇలా కూర్చొని టీవీలో కూర్చొని ముత్తుగా మేము రైతుల పక్షపాతం మేమేదో ఊడగలిగేసామని చెప్తా ఉన్నాడు. ఇంతకన్నా దౌర్భాగ్యం వస్తుంది ఇంకోటి లేదు. కాబట్టి ఒక్కటే కనీసం ఇప్పటికైనా అవగాహన ఉంటే ఏదైతే మహిళలకు ₹1,00,000 ఇస్తా చెప్పిండో, తులం బంగారం ₹1,00,000 పేరు తులం బంగారం ఇస్తారో, ఈ రోజు మొన్న ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి ఈ రోజు వరకు మీరు దళితులకు ఇల్లు ఎలా ఇచ్చారో వాళ్ళు కూడా తులం బంగారం అలాగే ఇస్తారేమో లాస్ట్ లో. రామ్మోహన్ గారు, మీరు దళితులకు ఇల్లు ఎంత బాగా ఇచ్చారో తులం బంగారం కూడా లాస్ట్ లో ఇస్తారేమో. మీ ఇద్దరు ఒకటే విధంగా ఉన్నట్టుగా ఉంది కదా. మేము ఒకటే చెప్తున్నాం, దళితులకు మేము ఇల్లు ఇచ్చినాం, భూములు ఇచ్చినాం, ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు పరిపాలన చేసాం. నేను ఒకటి చెప్పాను, ఎలక్షన్ లో ఏదైతే అవగాహన లేకుండా చెప్పండి. అదే ఎలక్షన్ లో హామీ ఇచ్చినప్పుడు మరి ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఎలక్షన్ లో హామీలు ఇచ్చినప్పుడు ఈ విషయాలు గుర్తుకు రాలేదా? రాష్ట్రంలో డబ్బులు లేవని, ఖజానా ఖాళీ అయిందని, తెచ్చినప్పుడు వడ్డీ కట్టాలని, మరి ఏ అవగాహన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా అలివిగా హామీలు ఎట్లా ఇచ్చిందన్నా శివన్న? దీనికి జవాబు చెప్పండి ఫస్ట్. అది అడ్డగోలు హామీలు ఇచ్చుకుంటూ గద్దె మీద ఎట్లా కూర్చోవాలనే ఆలోచన తప్పితే తెలంగాణ ప్రజలకు న్యాయం చేయగలుగుతాం మనము, ఈ చెప్పిన మాటలు నీటి ముడలు అయిపోతాయి, రేపు ఇజ్జత్ ఉంటుందని ఆలోచన ఉంది అన్న కాంగ్రెస్ పార్టీకి? ఏమి లేదు, ఎట్టో తిరిగి సీటు మీద కూర్చోవాలి, తర్వాత ఉన్న రాష్ట్రాన్ని మొత్తం దోచుకొని తినాలి. కాంగ్రెస్ పాలసీ ఏంటి కదన్నా, 5 సంవత్సరాలు పని చేయదు, ఎట్లా 10-15 సంవత్సరాల తర్వాత ప్రజల మైండ్ సెట్ మారుతుంది, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తుంది, మళ్ళీ గద్దె మీద కూర్చోవచ్చు. గత 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం అని పేరు చెప్పి టిఆర్ఎస్ అని చెప్పి మొత్తానికి రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల పాలు చేసింది టిఆర్ఎస్ బీఆర్ఎస్ కదా. ఈ రోజు మళ్ళీ ఎక్కడ చేయలేదు, కేసీఆర్ గారు అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేశాం, అద్భుతమైన ప్రాజెక్టు నిర్మాణం చేసినాం, తెలంగాణ సత్యజామరం చేసాం, 24 గంటల కరెంట్ ఇచ్చాం రైతులకు, నాణ్యమైన కరెంటు. ఎక్కడుంది ఇప్పుడు కరెంటు లేదు, పవర్ కట్టు, నీళ్లు కట్టు, రైతు భరోసా కట్టు, ₹1,00,000 తులం బంగారం కట్టు, రైతులకు 2,500 కట్టు, మొత్తం కట్టే లైఫ్ లో పరిస్థితి ఏముంది? ఎటు తిరిగి తెలంగాణ రాష్ట్రాలకు దీన్ని ప్రజలకు మేలు చేయాలి, న్యాయం చేయాలి ఒక ఆలోచన ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఏమన్నా రేవంత్ రెడ్డి
బిరాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బద్ద వ్యతిరేకి బద్ద శత్రువు. ఈ ప్రజల యొక్క భావోద్వేగాలు యొక్క ప్రజల యొక్క ప్రేమానురాగాలు మీకు అర్థం కావు. కాంగ్రెస్ పార్టీకి మీరు గద్దె మీద ఎట్లా కూర్చోవాలి, తెలంగాణ ఎట్లా దోసుకోవాలి, ఢిల్లీకి ఎట్లా సూట్ కేసులు పోయాలి, చెప్తారు 100 సార్లు పోతాను ఢిల్లీకి పోతే ఎవరు చేస్తాను మాట్లాడుతున్నాడు. మీ జీవితం అంతా ఢిల్లీ తాబేదారుగా వ్యవహరించాలి తప్పితే తెలంగాణకు మీరు న్యాయం చేసే ప్రసక్తి పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితి ఆశలు కూడా కనిపించట్లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే డబ్బులు ఇస్తా అని చెప్పిన అందరికి సంక్షేమ పథకాల కింద అవన్నీ ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు ఏమైనా చెప్పుకోవడానికి అర్హత సాధిస్తారు. చెప్పుకోవడానికి మాత్రమే. అప్పుడు కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితే లేదు. ఇప్పుడు సంస్థాగత ఎన్నికల్లో మీ పార్టీ పరిస్థితి ఏంటి రామ్మోహన్ గారు? స్థానిక సంస్థల ఎన్నికలు అంటే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్లో ఎలా అయ్యారో అలా అవ్వబోతున్నారా? అసెంబ్లీ ఎన్నికల్లాగానే కనీసం రాబోతున్నారా? తెలుస్తుంది ఖచ్చితంగా. దాని రిపోర్ట్ తెలుస్తుంది. ఎవరు ఊహించడంగా రిజల్ట్ ఉంటాయి. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్ర కాల్చి వాత పెట్టడం మాత్రం ఖాయ. ప్రజలందరూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి కర్ర కాల్చి వాత పెడతామంటున్నారు, కానీ మీరు మాత్రం మంచి స్థానాలు సంపాదిస్తామని ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు? అందరికైనా మెరుగైన స్థానాలు సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇంకా మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల కన్నా 20% ఎక్కువ సీట్లు సాధిస్తాం. అంత లోపల కేటీఆర్ ఒక కేసులో పోతాడు, కేసీఆర్ ఒక కేసులో పోతాడు, హరీష్ రావు ఒక కేసులో పోతాడు. ఇప్పుడు ఇలా ఎన్ని కుట్రలు పడినా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎన్ని కుట్రలు పడినా ఎవరు జైలు ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి వాల్సిన జైలుకు మళ్ళా ఓటు దొరికిన వ్యక్తికి రేవంత్ రెడ్డి దాన్ని మా మీద దొబ్బుతేటారా మీరు? ఎట్టి పరిస్థితుల్లో అక్రమ కేసులు బనాయించి మీరు జైలు పంపాలని చూస్తే మాత్రం దానికి తగిన మూలం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. దాని కూడా సిద్ధంగా ఉండండి. మీ వాళ్ళంతా రెడీ ఉన్నారు. ఫామ్ హౌస్లు సంపాదించి కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు 2014 లా ఎలక్షన్ అఫిడేవిట్ అప్పుడేముండే, ఇప్పుడే వాళ్ళ అఫిడేవిట్లు ఏం పెట్టిండ్రు ఒక్కసారి చూడండి. ఈ ఇస్త్రీ లేని బట్టలు వేసుకొని రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు, ఈ రోజు చాపర్లలో తిరుగుతున్నాడు. ఏడికైనా వచ్చింది ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగా రాజకీయ ప్రేరేపిత కేసులు పెడితే కూడా జైలు పరిస్థితి మీరు తీసుకొస్తే దానికి తగిన మూల్యం మీరు చెల్లించాల్సిందే. మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి జైలుకు పోయినట్టు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని జైలుకు పంపితే అయిపోతారు మీరు అనుకుంటున్నారు. ఇటువంటి కక్ష సాధింపు నడవవు ఇక్కడ. ఈ తమిళనాడు కాదు, తెలంగాణ. కొత్తగా ఎవరికి చెప్తున్నారు రామ్మోహన్ గారు కొత్తగా ఇది తెలంగాణ ఎవరికి చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నారా? అందరూ తెలంగాణ వాళ్ళే కదా, మళ్ళీ కొత్తగా మీరు తెలంగాణ చెప్పాల్సిన అవసరం లేదు కదా, అందరికీ తెలిసిందే కదా. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రైట్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలంగాణ పెట్టలే. ఆల్రెడీ సీఎం గా ఉన్న ఆయన తెలంగాణ ఆయనే, గతంలో ఉన్న కేసీఆర్ గారు తెలంగాణ. ఇది తెలంగాణ మళ్ళీ మీరు కొత్తగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఎస్, మళ్ళీ వస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకుడు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారితో మళ్ళీ మాట్లాడేది. కానీ పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. పాపిరెడ్డి గారు, రైతుకు భరోసా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రైతుకి అన్న మాటని నెరవేర్చుతుంది అని చెప్తున్న మాటని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు మళ్ళీ ఈసారి ఇప్పుడు సీజన్ మొదలైంది కాబట్టి 2025 ఈ రైతు భరోసా లేదా రైతు బంధు డ్యూ ఉన్నది కాబట్టి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి సంతోషం. అయితే ఒక విషయం ఏంటంటే నేను ఇక్కడ ఈ టీవీ ద్వారా లైవ్ ద్వారా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీ ఎలక్షన్ 5 ఎకరాలకు ఒకసారి వేసి ఆపేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫీడ్బ్యాక్ అది మాత్రం మొత్తం ఇచ్చేసారు. తర్వాత లాస్ట్ ఇయర్ మాత్రం ఒక పంటకు మొత్తానికి వేయలేదు, రెండో పంటకు వచ్చే వరకు వాళ్ళు మండలానికి ఒక గ్రామం అందరికి ఇచ్చారు. తర్వాత వేస్తామని చెప్పి కేవలం 3 ఎకరాల వరకు, 4 ఎకరాల కొంత వరకు వచ్చేసి ఆపేసి, ఆ తర్వాత ఎందుకు ఆపేసారు, ఏమైంది, మిగతా వాళ్ళకి ఎందుకు వాళ్ళు ఏం చెప్పలేదు. రైతులు కూడా ఫ్రస్ట్రేట్ అయ్యి ఆగిపోయారు. అయితే ఇప్పుడు 2025 ఖరీఫ్ సీజన్ మళ్ళీ మొదలవుతున్నది కాబట్టి ఈసారి మేము 9,000 రూపాయల వరకు మేము
ఎకరానికి 6,000 చొప్పున అందరికీ అంటే ఏదైతే 5 ఎకరాలు అంతకుముందు అనుకున్నది ఏదో 5 ఎకరాలు కాదు, 10 ఎకరాలు ఉన్నా, 20 ఎకరాలు ఉన్నా, 30 ఎకరాలు ఉన్నా, ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్స్ ఏంటంటే 3 ఎకరాల వరకు పడ్డదని నేను ఇవాళ మీరు ఇది డిస్కషన్ చేస్తానంటే నేను ఊళ్ళో అడిగితే 3 ఎకరాల వరకు వచ్చేసింది. నిన్న 2 ఎకరాలు ఇవ్వాలంటే అంటే రోజుకు 1 ఎకరం పెరుగుతున్నది. కాబట్టి బహుశా నేను అనుకుంటా వీళ్ళు ఏదలుచుకుంటే ఒక వారం 10 రోజులలో జూలై ఫస్ట్ వీక్ లోపల వేస్తే అయిపోతుంది. ఎందుకంటే రైతులకు కూడా అవసరం ఉంటుంది. అయితే ఒకటేంటంటే ఇప్పటి వరకు కూడా ఒక అంటే మళ్ళీ ఏమన్నా ఆపుతారా, ఏదో పేరు మీద వ్యవసాయం సాగు చేస్తలేరనో, లేకపోతే రియల్ ఎస్టేట్ లో ఉండేదాను, ఈ రకరకాల పేర్లు ఏమైనా భూములు ఆపుతారా అనేది ఇప్పటి కూడా కొంత ప్రభుత్వాల మీద అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు కూడా అది రేపు ఈ రైతు భరోసా ఎంతవరకు వేస్తారు, ఎక్కడ ఆపుతారు, దేనికి ఆపుతారు అనేది మన ప్రభుత్వం చెప్తే తెలుస్తుంది. కాబట్టి అప్పటి వరకు మనం కూడా వేచి చూడాల్సిందే. అయితే ఒకటేంటంటే రైతులకు ఇస్తున్నారు కాబట్టి మనం స్వాగతించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం రైతులకు పెట్టుబడి అవసరం ఉంటుంది. కాబట్టి ఎకరానికి 6,000 వాళ్ళు ప్రభుత్వం అన్ని రకాల రైతులకు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఒక సంతోషమైన విషయమే. కాకపోతే ఒకటి ఏంటంటే గతంలో అంటే ఇప్పుడు అంతకుముందు సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చర్యల వలన ఇప్పటికి కూడా ప్రజలలో ఒక విధమైన నమ్మకం రావడం లేదు, అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలు ఎప్పుడు పోతాయంటే వాళ్ళు సక్రమంగా మొత్తం ఏది ఎకరం నుంచి మొదలు పెడితే ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అందరికీ అయితే అర్హులైతే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక వారం 10 రోజులలో వేస్తే కొంతమేర గవర్నమెంట్ ఇచ్చిందని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మళ్ళీ 5 ఎకరాలు వేసి మళ్ళీ కొన్ని కారణాలు చెప్తే మాత్రం మళ్ళీ అనుమానం. రెండోది ఇంకోటి ఏమంటున్నారంటే ఇది కేవలం ఈ పంచాయతీరాజ్ అంటే లోకల్ ఎలక్షన్స్ అంటే పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ బహుశా ప్రభుత్వం మాటలలోనే ఏం తెలుస్తున్నదంటే జూలైలో ఎలక్షన్స్ పెడతామని అంటున్నారు. ఆ ఎలక్షన్స్ కోసమే ఈ రైతు భరోసా లేదా రైతు బంధు ఇస్తున్నాడు. ఎందుకంటే ఈ మాట గట్టిగా నమ్మడానికి అవకాశం ఉన్నదంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023లో మొదలు విడత చేసినప్పుడు 5 ఎకరాలకి ఆపేసింది. చేసిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చిన ఎంపీ ఎలక్షన్ లో ప్రచారం పోయినప్పుడు ఈ ప్రభుత్వానికి కానీ రాజకీయ నాయకులకు కానీ ప్రజాప్రతినిధులకు ఒక బలమైన ఒక గట్టి హెచ్చరిక వచ్చిందంటే రైతులందరికీ వేయకపోతే ఓటు రావంటే మళ్ళీ టకటక మిగతా 5 నుంచి 5 వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. కానీ లాస్ట్ ఇయర్ ఒక పంట ఇవ్వలేదు. ఒక పంటకు మాత్రం 3 నుంచి 4 ఎకరాల మధ్య వచ్చింది, మిగతాది ఇవ్వలేదు. ఈ సంవత్సరం మళ్ళీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు శివలాల్ యాదవ్ గారు శివలాల్ గారు ఒక విషయం ఏంటంటే మీరు 5 ఎకరాలకు ఇస్తారా, ఎంతకి ఇస్తారో ఒక పాలసీ చేసుకోండి. ఒక దున్నే వాళ్ళకి ఇస్తారా, దున్నని వాళ్ళకి ఇయ్యరా, లేకపోతే 5 ఎకరాలకు ఇస్తారా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఒక పాలసీ వాళ్ళు వేసింది. వాళ్ళ ఎకరాల నుంచి వెళ్ళి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా మేము ప్రతి పంట అంటే ఖరీఫ్ 5,000 రబీకి 5,000 అని వాళ్ళు అన్నారు. ఆ విధంగానే వేసుకుంటే 2023 వరకు వచ్చింది. అంటే ఒక విధానం అన్నది నిరంతరంగా నడిచింది. కాబట్టి రైతులకు కూడా భరోసా ఉంటే రైతు బంధు అన్నారు. ఇప్పుడు మీరు రైతు బంధు అనేది అప్పుడు నిరంతరంగా వచ్చింది సార్. మిగతా స్కీమ్స్ కానీ మిగతా ఏమైనా ఫెయిల్ అయినప్పటికీ కూడా ఇది మాత్రం సక్రమంగా వచ్చింది. కానీ కాంగ్రెస్ యొక్క రికార్డు చూస్తే 2023 తర్వాత నుంచి వెళ్ళి మొత్తం మీద 5,000 రూపాయలు, అది కూడా 7,500 ఇవ్వలేదు. మీరు అనుకున్నట్టు ప్రణాళిక చెప్పినట్టు 5,500 పోయింది. ఒకటే పంటకు 5,000 ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ గత సంవత్సరం అంటే 24 ఖరీఫ్కి ఇవ్వలేదు, రబీకి ఇచ్చి కొంత ఏదో 3-4 ఎకరాలకు వేసారు. కొన్ని మండలాలు అది కూడా రాలేదు. కాబట్టి ఇటువంటి అన్సర్టనిటీ అంటే మీరు ఇస్తారా ఇయ్యరా, ఎంత ఇస్తారు, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క దానికి మాట్లాడుతున్నారు. 5 ఎకరాలు ఒకరు అంటారు, లేకపోతే కౌలుదారులు ఒకరు అంటారు. మీరు ఎవరైనా ఇవ్వండి. ఒక విధానం అన్నది విధానాలు చేసి ఇదో ఈ ఖరీఫ్కు ఈ విధానం ప్రకారం ఇచ్చేస్తాం. ఇదే విధానం మళ్ళీ రబీకి ఉంటుంది, మళ్ళీ ఖరీఫ్కి ఉంటుంది, రబీకి ఉంటుంది. మా ప్రభుత్వం ఉన్నంత సేపు ఉంటుంది. 5 ఎకరాలకు ఇస్తారా, 4 ఎకరాలకు ఇస్తారా, ఈ మిగతా ఇవ్వకపోతే వాళ్ళు రైతులు ఏం నిర్ణయించుకుంటారు. ఇప్పటి వరకు కూడా నా ఉద్దేశంలో మీరు 7,500 అన్నారు, 7,500 నుంచి 6,000 చేశారు. 6,000 కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. కాబట్టి ఒక విధి విధానం సక్రమంగా తయారు చేసి రైతులకు ఏదో భరోసా అని అంటున్నారు. ఆ భరోసా అనేది వచ్చినట్టు చేస్తే రైతులు మీ పట్ల విశ్వాసంగా ఉంటారు, నమ్మకం ఉంటారు. కానీ కాకుండా ఇది కేవలం ఎలక్షన్స్ ఎత్తుగాడో ఎలక్షన్స్ కోసం ఇస్తామంటే మాత్రం
రైతులు కానీ ప్రజలు కానీ ప్రభుత్వం కానీ తెలియకోలేదు. ఎందుకంటే మీరు ఒక అందుకు వస్తాను, తెలంగాణలో సామెత ఉంటుంది, మీరు ఒక అందుకు వస్తే మేము ఒక అందుకు అవుతాను అనే లెవెల్లో కూడా ప్రజలు ఉంటారు. కాబట్టి అట్లా కాకుండా ప్రజల విశ్వాసాన్ని దూరంగా ఉండడానికి ఈ స్కీమును ఒక పద్ధతి ప్రకారం ఒక ట్రాన్స్పరెంట్ అంటే ఎటువంటి దాపరికాలు లేకుండా, ఎటువంటి దాగుడు మూతలు లేకుండా, డబల్ మీనింగ్ లేకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కసారి మాట్లాడకుండా ఒక ఖచ్చితమైన విధి విధానాలు నిర్ణయించి చేస్తే ప్రజలందరూ ముఖ్యంగా రైతాంగం సంతోషిస్తుంది, ప్రభుత్వం కూడా బాగుంటుంది. రైట్, మళ్ళీ వస్తారు మీతోటి. మనతోటి రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. నమస్తే. రాజమౌళి గారు, రైతుకు భరోసా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తను ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అనుకోవచ్చా? అక్కడ క్లియర్ కనబడుతుంది, వాళ్ళ ఎలక్షన్స్ కోసమే ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు అన్నది క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఇంతకుముందు మన మిత్రుడు పెద్దలు చెప్పినట్టుగా నాకు తెలిసి 4 ఎకరాల పైనలోకి రాలేదు. ఎందుకంటే నేను అందులో ఉన్నా కాబట్టి 3 ఎకరాల వరకే వచ్చింది. అది ఇంకో పంటకే ఇచ్చిండ్రు, బంద్ చేసిండ్రు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరికి ఇస్తామంటున్నాడు ఆయన. ఆయనకి ఎకరాల గురించి మాట్లాడకుండా అనుకుంటూనే మళ్ళీ ఎకరాలు స్లాబ్గా పెట్టుకుని 1 ఎకరం 2 ఎకరాలు తీసుకుంటూ వస్తున్నాడు. అయితే లాస్ట్ టైం ముట్టిన వాళ్ళకి ఇది డబుల్ ధమాకా ఇప్పుడు ఇస్తే, లేకుంటే వాళ్ళకి ఇచ్చినాక ఇవ్వలేదా తెలియదు. మరి ఇప్పుడు 4 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి 2 కలిపి ఇస్తాడా, ఒకటే ఇస్తాడా? ఇది ఒక్కటి ఇక్కడ క్లారిటీ లేదు. ఎవరు క్లారిటీగా చెప్పట్లేదు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి కూడా క్లారిటీగా చెప్పట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే 100% ఇది ఎలక్షన్ స్టంట్. లేకపోతే సర్పంచ్ ఎలక్షన్స్ కోసం రైతుల్ని మభ్య పెట్టడానికి, రైతులకి సాయుధ ఇవ్వడానికి, రైతులకి లంచం ఇచ్చి ఓటు తీసుకోవడానికి అన్నది క్లియర్ గా. అంటే తర్వాత సీజన్లో ఎటువంటి ఎలక్షన్లు ఉండకపోతే ఆ సీజన్లో మళ్ళీ రైతులకు మొండి చేయి చూపిస్తారని మీరు ఘంటాపథంగా చెప్పగలరా? అంటే వీళ్ళ హిస్టరీని బట్టి అట్లనే అనిపిస్తుంది కదా. ఎందుకంటే లాస్ట్ టైం ఎందుకు ఇవ్వలేదు అంటే ఇక్కడ కాదు రాజమౌళి గారు వాళ్ళు గతంలో వచ్చిన తర్వాత మేము కాలు చేయ కోడి తీసుకుని ప్రభుత్వం అప్పుల్లో నెట్టవేయబడింది, 10 సంవత్సరాల లాభాల్లో ఉన్న తెలంగాణ నష్టాల్లో చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మేము కాలు చేయ కోడి తీసుకుని ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నామని చెప్పారు. ఒక్కసారి స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూ చేయకపోతే వాళ్ళది ఎవరిదైనా కూడా తప్పు అవుతుంది. స్టార్ట్ చేయడం కూడా ఒకటి మనం ఆహ్వానించదగ్గ విషయం కదా, అది కాదంటారా? స్టార్ట్ చేసినాక మళ్ళీ ఆగిపోయింది కదా. వాడు 3 ఎకరాల కూడా ఒకటేసారి ఇచ్చింది, ఒకటే పంటకి. అప్పుడు 4 ఎకరాల పైన ఇవ్వలేదు, అప్పుడు ఆపేసిండ్రు. సో ఇప్పుడు ఈ పంటకు కూడా మొత్తం ఆపేసుకోలేము కావచ్చు ఎలక్షన్స్ ఆగిపోయింది. సో ఇప్పుడు మరి రాజమౌళి గారు, రైతులతోని రైతు వేదికలలో మాట్లాడితే రైతులే చెప్పడం జరిగింది 5 ఎకరాల వరకే ఇవ్వండి అనే రకంగా చాలా మంది రైతులు రైతు వేదికలలో చెప్పడం జరిగింది. అయితే గవర్నమెంట్ 5 ఎకరాలకు ఇవ్వాలన్నా 10 ఎకరాల వరకు ఇవ్వాలన్నా అనేది ఒక తర్జన భర్జనలో ఉంది. గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చే ఖరీఫ్ నుంచి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఒక్కసారి ఇవ్వడం జరిగింది, దానికి రైతు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రైతు భరోసాతో పాటు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మధ్యన మీరు అన్నట్టు 4 ఎకరాలకు ఇచ్చిండ్రు, 3 ఎకరాలకు ఇచ్చిండ్రు, లేకపోతే 5 ఎకరాలు కొన్ని అక్కడ జరిగినాయి. ఇప్పుడు మటుకు ఖచ్చితంగా జరుగుతుంది అనే రకంగానే చెప్పడం. రాజమౌళి గారు ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు మీరు అంటే 4 ఎకరాల వరకు పైన వాళ్ళకి ఆ పాత బాకీ కల్పిస్తారా, లేకుంటే ఒకటే ఇస్తాం? అది మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? ముఖ్యమంత్రి దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇచ్చేది ఏదైతే ఓవర్ డ్యూస్ ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ ఖరీఫ్ కి ఇచ్చేదే ఇవ్వడం జరుగుతుంది. ఓకే సరే, అదైనా కూడా మళ్ళీ నాకు మెలక్కోండి పెట్టారు 5 ఎకరాల వరకు ఇవ్వాలని రైతులు అంటున్నారు. అంటే మరి 10 ఎకరాలు ఉన్న రైతులు వాళ్ళు మాకు వద్దని అన్నారా మీతోనేమన్నా అట్లాంటిది? మరి అంటే ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి కదా. మీరంటే అది ప్రజలు నమ్మరు కదా. ఇప్పుడు అది రైతుల నుంచి వచ్చిన నిరసననే, ప్రభుత్వం ఏ నిర్ణయం ఇంకా తీసుకోలేదు. అది 5 ఎకరాల 10 ఎకరాల అనే రకంగా తర్జన భర్జన పడి మొత్తానికి రైతు వేదికలలో ఎవరైతే చెప్పిండ్రో దాన్ని విని గవర్నమెంట్ ఒక డిసిషన్ కి రాకుండా ఆగింది. సరే, గురువు గారు పాపిరెడ్డి గారు ఏదో క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు చూడండి. రాజమౌళి గారు క్వశ్చన్ అడుగుతారండి మిమ్మల్ని.
శివలాల్ గారు, నేను ఒక విషయం ఇక్కడ విమర్శల కోసం చేస్తే ఏమి రాదు, కానీ ఒక విషయం అండి. ఇప్పుడు ఇది కొత్త స్కీమ్ కాదు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి ఒక కొత్త స్కీమ్ తయారు చేసి కొత్త స్కీమ్ పెట్టి దానిలో విధి విధానాల నిర్ణయం, సాధక బాధకాలు, అనేకమైన విషయాలు ఉంటే, కానీ ఇది గత 5-6 సంవత్సరాల నుంచి, అంటే 23 ముందే 5-6 సంవత్సరాల నుంచి నిరంతరంగా నడుస్తున్న స్కీమ్ ఇది. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది కాదు. ఇది ఖరీఫ్కి 5,000, రబీకి 5,000, ఎకరం నుంచి వెళ్ళి ఎన్ని ఎకరాలు ఉన్నా ఇవ్వడం అనేది కంటిన్యూగా వచ్చింది. ఆ కంటిన్యూగా వచ్చిన దానే కాంగ్రెస్ ఏం ప్రామిస్ చేసింది, మీరు 5,000 ఇస్తే మేము 7,500 ఇస్తాం, ఇంకా వీలైతే కౌలుదారులకు కూడా ఇంప్లిమెంట్ చేస్తాం, భూమి లేని వాళ్ళకి 1,000 రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పడం జరిగింది. సరే, మీరు ఎలక్షన్ లో మీరు మీ ప్రామిసులు చేసుకున్నారు చెప్పారు, దానికే. కానీ ఒకటేంటంటే ఇప్పటికీ కూడా ఒక్క నిమిషం నిరంతరంగా జరుగుతున్న స్కీమ్ ఇది. ఈ స్కీములో మీరు నిజంగానే ఇప్పుడు సంవత్సరం అవుతున్నది మీరు ప్రభుత్వానికి వచ్చి, ఇది ఒక నిర్ణయం తీసుకోవడానికి 5 ఎకరాలకు ఇస్తాం, 5 ఎకరాలకు ఇవ్వండి. ఇప్పుడు నిర్ణయం అది బలవంతం పెడితే ఇచ్చేది కాదు. 5 ఎకరాల కంటే 5 ఎకరాల విధి విధానాలు దాడి 5 ఎకరాలకు ఇద్దాము, కౌలుదారులకు ఇద్దాము, లేకపోతే రియల్ ఎస్టేట్ గుట్టలు ఉన్న వాళ్ళకి ఇయ్యము, ఇది అరువులు ఉన్న వాళ్ళకి ఇయ్యము, లేకపోతే ఇంకోటి, ఇవన్నీ కూడా అవసరం లేదండి. మీరు సంవత్సరం తక్కువ కాలం కాదు, రైతులకు 3 పంటలు పోయినాయి, 3 కాంటలు పోయినాయి, తక్కువ సమస్య కాదు. మళ్ళీ కదే మీకు 5 ఎకరాలని రైతు దగ్గర అన్నారు అంటే ఇప్పుడు రాజమౌళి గారు అంటున్నారు 10 ఎకరాలు వద్దన్నారా? అట్లా మీరు చేయండి, ఒక విధి విధానం వేసి మేము 5 ఎకరాలకే చేస్తాం, మా ప్రభుత్వం బీద రైతులకు ఆర్థిక స్తోమత ఎక్కువ ఉన్నది, వాళ్ళకు ఇది ఇటువంటి ప్రోత్సాహం అక్కర్లేదని గట్టి చెప్పి తీసుకోండి, నిర్ణయం తీసుకోండి. అట్లా కూడా తప్పుకుంటారు. కానీ మీరు మాట్లాడడంలో చిత్తశుద్ధి లేదు, తేపకో మాట మాట్లాడడం, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క తరీగా మాట్లాడడం, కొంత చేస్తారు కొంత ఆపేస్తారు. దీంతో ఏమైతుందని నేను విమర్శ ఎందుకు చెప్తున్నా అంటే, ప్రజలు రైతులు విపరీతమైన అసంతృప్తి కాంగ్రెస్ మీద. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేదు, కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది అన్న ఒక బలమైన భావన మాత్రం రైతులలో ఉన్నది. కాకపోతే మీరు మీ కాంగ్రెస్ శ్రేణులను కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి, వాస్తవం కాదా, కాంగ్రెస్ శ్రేణులే ఊళ్ళలో ఉన్న శ్రేణులే చెప్తారు, కాంగ్రెస్ వర్కర్స్ చెప్తారు. నేను ఆ విషయం చెప్తాను. రైతులకు ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక నమ్మకం కానీ భరోసా కానీ రావడం లేదు. భరోసా అంటున్నారు కానీ ఆ భరోసా రావాలంటే భవిష్యత్తులో దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం మీరు చేసుకుంటే సంతోషం. రైట్, అయితే చెప్పండి శివలాల్ గారు. రెడ్డి గారు, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఈ రైతు బంధు ఎరువులకు, కుంటలకు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, పెట్రోల్ పంపులకు అన్ని కూడా వేయడం జరిగింది. అటువంటి వేయొద్దు అని కూడా రైతులే దాని గురించి చర్చ చేసి చెప్పడం జరిగింది ఆ రైతు వేదికలలో. ఖచ్చితంగా అందుకనే ఎవరైతే అర్హులైన వారికి, ఎవరైతే సాగు చేస్తుండ్రో వాళ్ళకే వేస్తాం అనేది కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడనే ఆ విధానపరమైన నిర్ణయాల దగ్గరనే ఒక్కరి నుంచి ఆగడం జరిగింది. ఆ రైతులకు ఎవరైతే సాగు చేస్తుండ్రో వాళ్ళకి వేస్తామని చెప్పి ప్రస్తుతం అయితే ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. ఇక్కడ పాపిరెడ్డి గారు ఇంకో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అసలు రైతులంటే భారతదేశంలో ప్రధానంగా తెలంగాణలో ఎలా విడగొట్టబడ్డారు అంటే, చిన్నకారు సన్నకారు రైతులు ఎలా ఉంటారో 100 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పుడు ఇది పడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు లక్ష్మీనాథ్ గారు ఒక విషయం ఏంటి ఇక్కడ క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక మాట వరకు చెప్తాను. ఒకవేళ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఎకరాలకే మేము దీన్ని లిమిట్ చేసినాం, 5 ఎకరాల లోపల 5 ఎకరాలు లేదా 5 ఎకరాల వరకు ఉన్న రైతు అన్నారు మాట వరకు ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకు నాకే 10 ఎకరాలు ఉన్నది, నేనేం చేస్తా, ఒక 5 ఎకరాలు నా భార్యకో, కొడుకో, బిడ్డకో, అల్లునికో, కోడలకో చేస్తా. అప్పుడు ఏమైంది, నా 10 ఎకరాలు ఏమవుతుంది, 5 ఎకరాలు అవుతుంది. 10 ఎకరాలు పోయి 2 5 ఎకరాలు అవుతాయి. నాకు 15 ఎకరాలు ఉంటే నా ముగ్గురు చేస్తా. ఇప్పుడు ఈ డిస్కషన్స్ ఏమైనా వచ్చినాయి, 5 ఎకరాల 10 ఎకరాల 15 ఎకరాలు అన్నప్పుడు ఏమైతుంది, ఆ పేపర్ మీద రిజిస్ట్రేషన్స్ అవుతాయి, ఆ గిఫ్ట్ డీల్ అయి జరుగుతాయి, ఆ భూమి అట్లే ఉంటది. కానీ పట్టాలు మాత్రం ముగ్గురికి 4 కొడితే 5 ఎకరాలు ఒకటికి వస్తాయి. కాబట్టి అది సాధ్యం కాదని అప్పుడు చర్చలు జరిగిన తర్వాతనే అందరికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు శివలాల్ గారు మీరు మళ్ళీ అదే అంటున్నారు, పెట్రోల్ పంపులకు ఇచ్చారు, గుట్టలకు ఇచ్చారు, రాలే. అరే మీరు సంవత్సరం అవన్నీ తీసేయండి, అవన్నీ తీసేయండి, 5 ఎకరాలకు ఇవ్వండి. మిగతా వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించినా కూడా తట్టుకోండి. ఎందుకంటే 5 ఎకర్స్ ఉన్న వాళ్ళే 70% రైతులు వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు మెజార్టీ రైతులు
గవర్నమెంట్ ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకొని పోండి. అట్లా కాకుండా మీరు ఎటు చెప్పకుండా మాట్లాడడము టీఆర్ఎస్ అది ఇచ్చింది. మరి ఈ దాదాపు 16-17 నెలలు అవుతున్నది కదా, ఇవన్నీ మీరు సర్వేలు చేశారు, అన్ని చేశారు, సర్వేలు చేసింది కదా, గవర్నమెంట్ చేసింది కదా, సర్వేలు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇదే ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మీరు మనే మాట రావద్దు. గవర్నమెంట్ అన్ని భూములు సర్వే చేసి గుట్టలు ఎన్ని ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఎంత ఉన్నది, గుండ్లు ఎన్ని ఉన్నాయి, బండలు ఎన్ని ఉన్నాయి, ఈ అక్షరాని భూములు ఎన్ని చేసింది కదా గవర్నమెంట్. చేసిన తర్వాత మళ్ళీ సమస్య ఎందుకు వస్తున్నది? ఇక్కడ శివలాల్ గారు ఏదైతే రైతులకు సంబంధించిందో, ఎవరైతే వరి ధాన్యాన్ని ఎక్కువగా వేస్తారో వాళ్ళకి ఇలా అని ఒక స్కీమ్ అని, లేదంటే పంట మార్పిడి చేస్తే భూసారం పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఏమైనా స్కీమ్ కానీ ఇలా పెట్టే యోచన ఏమైనా ఉందంటారా కాంగ్రెస్లో? ఎవరైతే సాగు చేస్తుండ్రో వాళ్ళకే ఇస్తామని చెప్పడము. ఇంకొకటి ఈ రోజు పాపిరెడ్డి గారు ఇప్పుడు చెప్పిన ఒక అంశం ఏదైతే ఉందో దానికి నేను కూడా ఎక్కిపిస్తాను. ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఒక 10 ఎకరాలు ఉంది, గవర్నమెంట్ 5 ఎకరాలకు ఇస్తుంది అంటే మీరు 5 ఎకరాలు ఇంకెవరికైనా పత్రాల పరంగానే మార్పిడి చేయొచ్చు అని పాపిరెడ్డి గారు చెప్పింది. ఈ రోజు ఖచ్చితంగా అది జరుగుతుంది. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ తీసుకున్న వాళ్ళు కానీ, టీడీపీలో ఉన్నప్పుడు పట్టాలు ఉన్న వాళ్ళు కానీ, ఈ రోజు మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్ళకి కానీ, డబుల్ బెడ్రూమ్లకు కానీ ఇవన్నిటి కూడా అప్లై చేస్తున్నారు. అంటే ఈ పద్ధతిగా జరిగే అవకాశం ఉంది అనేది పాపిరెడ్డి గారు చెప్పిన దానికి నేను ఎక్కిస్తున్నాను. గతంలో కూడా నేను ఈ మాట చెప్పడం జరిగింది. ఏదైతే కొంతమందికి పట్టాలు ఉన్నాయి, ఆ పట్టాలు ఉన్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి అప్లై చేసిర్రు. మళ్ళీ అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి కూడా పోతున్నారు. అయితే ఈ రకంగా ఒక కట్టడి చేయాలి అనేది రైట్ పాపిరెడ్డి గారు చెప్పిన దాంట్లో అర్థమైంది. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. మనం ఒకసారి రామ్మోహన్ గారు ఏదో చెప్తున్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు కంటిన్యూ. రేవంత్ రెడ్డి సర్కారు కనీసం ఇంగిత జ్ఞానం లేదండి. ఇది విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడిచిపోతుంది, మరి మళ్ళీ అనే విషయం చెప్తారు. గతంలో అక్కడ గుట్టలకు ఇచ్చారు, చెట్లకి ఇచ్చారు, ముక్కలకి ఇచ్చారు. ఇది కాదు కదా మీరు చేయాల్సిందే. మరి 20 నెలలుగా మీరు ఏం చేశారు? ఏం చెప్తే చేశారు? మీరు ఎన్నిసార్లు ఆలోచన చేశారు? రైతాంగం పట్ల ఆలోచన లేదు. కేవలం డమ్మి వాక్యాలు కాబట్టి మనం ఇచ్చేది ఉందా, వాళ్ళు తీసుకునేది ఉందా, మాట్లాడితే సరిపోయి మాట్లాడినట్టు మీరు ఎవరం. కానీ మరి ఎంతమందికి ఇవ్వాలి? 5 ఎకరాలగా, 3 ఎకరాలగా, 2 ఎకరాలగా, 1 ఎకరం ఉన్న వాళ్ళగా ఎటువంటి వ్యవస్థ లేదు. ఇవాళ కూడా కొంతమందికి అకౌంట్లో పైసలు వేసేసి మేమేదో చేసామని సూర్యులాగా ధీరులాగా మాట్లాడుతా ఉన్నారు. మీరు వ్యవసాయ కూలీలకు ఇస్తారు, కౌలు రైతులకు ఇస్తారు, మరి వాటి పరిస్థితి వరకు క్లారిటీ లేదు. కేవలం 3 ఎకరాల వరకు మాత్రం కొంతమందికి డబ్బులు ఇచ్చారు పోయేసారి, వారు ఇంతవరకు మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. మరి 3 ఎకరాలకే ఫైనాన్స్ చేస్తారా? మరి ఎంతమందికి ఇస్తారు? ఏంది పరిస్థితి అనేది ఏది లేదు. కేవలం ఒక్క రోజులోనే 9,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని ఆ డంకా బాధ్యత టీవీలకు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు తప్పితే ఎంతమంది రైతులు సాగు చేస్తున్నారు, ఎన్ని హెక్టార్లు పడుతా ఉంది, ఎంత ప్రొక్యూర్మెంట్ అవుతుంది, మనకు ధాన్యం అనేది ఏ లెక్కలు మన దగ్గర. వ్యవసాయం పైన ఏమైనా అవగాహన ఉంటుంది రేవంత్ రెడ్డికి, ఏమైనా ఆలోచన చేస్తాడు పాపం. వ్యవసాయం పైన అవగాహన లేకపోయా ఎటు తిరిగి రియల్ ఎస్టేట్ ఢిల్లీ పెద్దల పైరవి చేసి డబ్బులు సంపాదించేది ఈ పని తప్పితే ఇంకో పని లేదు ఆయనకు. గడిచిన జీవితం కూడా అదే పరిస్థితి. ఇక్కడ వ్యవసాయం చేసి ఏమైనా అగ్రికల్చర్ గురించి తెలిస్తే ఏమైనా మాట్లాడతాడు. ఇక్కడ ఎంత రైతాంగం, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాగా తెలుసా అండి వ్యవసాయం గురించి? ఎంత ఉంది భూమి? మీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవసాయం గురించి బాగా తెలుసా? మొత్తం ఆయన వ్యవసాయ కార్యక్రమాలు అన్ని చేసేవాళ్ళు తెలుసు, మాకు కూడా తెలుసు. మాకు మొత్తం శిక్షణ తరగతులు ఇవన్నీ నేర్పిస్తారు మాకు. తెలంగాణ ఉద్యమం అందుకే సక్సెస్ అయింది. అయినా కూడా ఒకప్పుడు అన్ని తెలుసు. కేసీఆర్ తెలుసు, కేటీఆర్ తెలుసు, హరీష్ రావు తెలుసు, మాకు తెలుసు, యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎక్సెప్ట్ సిర్ఫ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యమంత్రి గారు తప్ప అందరూ తెలుసు. తెలంగాణ ప్రాంతంలో రైతుల గురించి బాధలు, సాధక బాధలు, దాని యొక్క పరిస్థితులు అన్ని తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తం చదువంతా అమెరికాలో చదువుకుని వచ్చారు. మొత్తం చదువంతా అమెరికాలో చదువుకు వచ్చారు మీ వర్కింగ్ ప్రెసిడెంట్. రైతులకు 5,000 ఈ రోజు తెలంగాణ అనే మాటని అడ్డం పెట్టుకుంటే ఈ రోజు తెలంగాణ ఇచ్చిందే మా కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ మేము కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి. మీరు సైడ్ ట్రాక్ పట్టేయకండి. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. సీదానే మాట్లాడుతున్నా నేను. సైడ్ ట్రాక్ అయింది. తెలంగాణ ఇవ్వలేదు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, తెలంగాణ వచ్చిందని సోనియా గాంధీ ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. కేసీఆర్ గారు కొట్లాడి
తప్పండ వర్గాలు ఏకం చేసి ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ప్రధానమైన చర్చ నడిచేది రామ్మోహన్ గారు మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. రామ్మోహన్ గారు ఒకసారి వినాలి. మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వలేదు, కేసీఆర్ గారు తెలంగాణ తేలేదు. చనిపోయిన ఎంతో మంది బలిదానం చేసిన తెలంగాణ బిడ్డలు తెచ్చారు తెలంగాణని. దీన్ని యాక్సెప్ట్ చేయాలి. మీరు కేసీఆర్ తెచ్చారని అనమాకండి, మీరు సోనియా గాంధీ గారు ఇచ్చారని వాళ్ళు అనరు. సోనియా గాంధీ ఇచ్చారని వాళ్ళు అనరు, కేసీఆర్ తెచ్చాడని మీరు అనమాకండి. నాయకత్వాన్ని ముందుకు నడిపి సబ్బన్న వర్గాలు ఏకం చేసి అన్ని పార్టీలు లాభం చేసిన వ్యక్తి, నాయకత్వం వహించిన వ్యక్తి కేసీఆర్. ఎంతో మంది శ్రీకాంతాచారి వంటి ఎంతో మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే వచ్చింది తెలంగాణ. నాయకత్వంలో సప్పండ వర్గాలు ఏకం చేసిండ్రు, అందరూ ఉద్యమం చేసిండ్రు, చాలా మంది అమరులయ్యిండ్రు. తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం. మీ క్రెడిట్ మీరు ఎలా చెప్పుకుంటున్నారు? ఒకసారి వినాలి. మీరు ఒక్కసారి వినాలి. రామ్మోహన్ గారు ఒకసారి వినాలి. మీ క్రెడిట్ మీరు ఎలా చెప్పుకుంటున్నారు? ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో తాము జీరో అయిపోతామని తెలిసినా కూడా తెలంగాణకి కట్టుబడి ఉండి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది వాళ్ళు చెప్పుకుంటారు, మీరు చెప్పుకోవాలి, వాళ్ళు చెప్పుకోకూడదా? విచిత్రంగా మీ పరిస్థితి కూడా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ జీరో అయితే నేనే వాళ్ళ పరిస్థితి ఎట్లా తెలుసు? తెలంగాణ ద్రోహులని సోనియా గాంధీ గారు ప్రకటన చేసిన మళ్ళీ దానికి సమాధానం శివలాల్ గారు చెప్తారు. మీకు ఒకసారి ప్రకటన మళ్ళీ తీసుకున్నాడు. 2009 లో వెనక్కి పోయినా మళ్ళీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేది ఉంటే ఉద్యమం రాకముందుకు టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందుకు ఇవ్వాల్సింది. ఈ రోజు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్కటి గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చేది ఉంటే టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే ఈ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి దక్కేది. తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం పుట్టిన తర్వాత కేసీఆర్ గారు రైట్. ఇది మొత్తానికి సైడ్ ట్రాక్ అయిపోతుంది. రైతుల గురించి మాట్లాడుకుందాం. ఎస్, రైతు భరోసా గురించి, రైతుల గురించి మాట్లాడుకుందాం. టోటల్ గా సైడ్ ట్రాక్ అయిపోతుంది. ఎస్, మనం ఒకసారి పాపిరెడ్డి గారితో మాట్లాడతాం, మళ్ళీ మాట్లాడతాం. మొత్తానికి వీళ్ళు కేసీఆర్ కోటలు వేయాలని. రైట్, పాపిరెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ సార్. ఇప్పుడు ఒక్క నిమిషం తెలంగాణ గురించి మాట్లాడిన రైతు బంధువులు, ఇప్పుడు వీళ్ళు అటు టిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కొంత తీసుకోవచ్చు, అది తప్పలేదు. కేసీఆర్ టిఆర్ఎస్ రాష్ట్రం పార్టీ వచ్చడం, కేసీఆర్ కొట్టడం కొంత అది చరిత్ర తెలుసు, కొంత తీసుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ కూడా అనేక ఏది వ్యయ ప్రయాసాలు, కష్టనష్టాలు, ఆంధ్ర లాస్ అనేక విధాలుగా ఇబ్బందులు పడి కూడా వాళ్ళు కూడా ఉన్నది. అది కూడా వాళ్ళకి క్రెడిట్ ఎవరు పంచాయతీ అవసరం లేదు, ఎవరు ఎక్కువ తక్కువ అనేది అర్థం లేదు. ఇంకా రెండో విషయం ఏంటంటే ఈ రెండింటికన్నా ఎక్కువ అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్, టీఆర్ఎస్ తెచ్చింది కాంగ్రెస్, ఈ రెండు పదాల కన్నా నేను తెలంగాణ వాదిగా, నేను తెలంగాణ కోసం ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ వచ్చేవారు కొట్లాండే వాళ్ళగా మా ఉద్దేశం ఏంటంటే ఇది ప్రజల తెలంగాణ 4 కోట్ల దాదాపు 3,70,80,00,000 ప్రజల విజయం. నేను చెప్పింది అదేగా, మీరు చెప్పిన దానికి నేను అంగీకరిస్తున్నాను, కానీ వాళ్ళు ఇరువురు అంగీకరించట్లేదు. అయితే ఇక రైతు భరోసాకు వస్తే, రైతు భరోసా ఇప్పటి వరకు కూడా నేను మళ్ళీ చెప్తాను, రైతు భరోసాకి ఇప్పటి వరకు కూడా దురదృష్టవశాత్తు కాంగ్రెస్ కు ఒక క్లియర్ కట్ పాలసీ లేదు. ఇప్పటి వరకు 5 టుడే వరకు కూడా లేదు అసలు. ఇప్పుడు మళ్ళీ ఇవాళ కూడా నేను పేపర్ చదివిన, అందులో పేపర్లు ఏమున్నది చదివిన నేను మళ్ళీ సాగు చేయని భూములు. ఇప్పుడు ఒకటి శివాల కాదు, నేను చెప్తా ఇక్కడ మనం అందరం కూడా వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళం, వ్యవసాయం తెలిసిన వాళ్ళమే. ఒకవేళ నాకు అనుకోకుండా ఒక రైతు ఆ సంవత్సరం ఏదో కొంత పరిస్థితులు, వర్షం పడలేదు, లేకపోతే వర్షాలు ఎక్కువ పడ్డాయి, ఏదో జరిగి ఆ పంట కాస్ట్ చేయలేదు, నెక్స్ట్ పంట కాస్ట్ చేస్తాడు. అయితే ఇప్పుడు ప్రతి పంటకు అంటే రబీకి, ఖరీఫ్కు రబీకి పోయి ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ లేకపోతే ప్రభుత్వ యంత్రాంగం కానీ సర్వే చేయదు, చేసేంత శక్తి వాళ్ళకి. కాబట్టి ఒకవేళ ఏ కారణాల వలన ఒక సంవత్సరం ఒక రైతు దురదృష్టవశాత్తు పొరపాటు సాగు చేయకపోతే ఆ తర్వాత మేము ఆ సాగు చేయలేదని దాని రాష్ట్రం రానే రాదు. అట్లా కాదు, అది ఇష్యూ కాదు. సాగు చేస్తారా చేయరా, ఒక్కొక్కసారి వర్షం పడదు, వర్షం పడకపోతే వర్షం సాగు చేస్తారు. ఇప్పుడు వర్షాధార పంటలు ఉంటాయి, వర్షాధార భూములు ఉంటాయి. వర్షం పడలేదు, వర్షం పడి సాగు చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు, సాగు చేయలేదు కాబట్టి పైసలు. ఇప్పుడు ఇవన్నీ ఏమైతే అంటే ఇవి మళ్ళీ అంటే వేరే విధానాలకు వేరే అనుమానాలు కాబట్టి ఇటువంటి తక్కువ ఉంటాయి కాబట్టి
ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినప్పుడు చిన్న చిన్న విషయాలు కాంగ్రెస్ పట్టిన పట్టు పట్టకుండా ఏది టీఆర్ఎస్ ఏదో దుమ్మెత్తిపోయాలనే మాటలతోని దాంతో ఏమైతుందంటే కాంగ్రెస్ యొక్క విశ్వనీయత సిద్ధశక్తి మీద రైతులకు అనుమానాలు వస్తున్నాయి. ఏమైతున్నది, ఎందుకు అవుతున్నది? ఇప్పుడు అంతకుముందు 5-6 ఏళ్ళు అమలైన స్కీము కాంగ్రెస్కి వచ్చే వారికి ఇంత వంకర ఎందుకు కనబడుతుంది ఈ స్కీములో? ఇప్పుడు ఒకటి పెద్దవాళ్ళకి వస్తున్నది 200 ఎకరాలు ఉన్న వాళ్ళకు ఉన్నది, 100 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు నేను మొన్న చెప్తా మీకు, మీరు కూడా శివలాల్ గారు చెక్ చేసుకోండి. ఏది మన గద్వాల అలంపూర్ లో నేను మా ఫ్రెండ్స్ ఉంటే నేను మొన్న పోయింది, కర్నూలు పోయినట్టు పోతే వాళ్ళు చాలా మంది అక్కడ రైతులు 10 ఎకరాలు ఉన్నారు. పోయినసారి 5 ఎకరాలు ఇస్తామంటే వాళ్ళు అప్సెట్, అందరు దున్నేటోళ్ళు, అందరు కష్టపడేటోళ్ళు. ఎందుకంటే అదంతా రైల్ ఫీల్డ్ ఏరియా. అయితే పత్తి పండుతుంది, లేకపోతే మక్క, లేకపోతే ఇంకా వేరే చేసుకుంటారు. వాళ్ళకి పొలాలు నీళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి ఈ వరి గిరి తక్కువ ఇస్తారు. అక్కడ అంత వేసినా కూడా ఓసారి సరిగా వర్షాలు లేకపోతే పక్కన పోతాం. కాబట్టి ఇప్పుడు మేము 10 ఎకరాలు మేము దున్ని వేసినా కూడా మేము రైతులమే 5 ఎకరాలు ఏది వరి వేసుకున్న కన్నా 10 ఎకరాలు ఉన్న మాకు ఈ ఏదైతే ఆర్తడి పంటలు పండించుకుంటావు మాకు అంతా కూడా విలువ రాదు. ఇటువంటిప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తున్నది? అదే ఎలక్షన్స్ ముందు అదే చెప్పేది కదా, చెప్పలేదు ఇదంతా. అంటే ఒకటేందంటే ఎందుకంటే నేను ఫీడ్బ్యాక్ చెప్తాను, రైతులు ఏమనుకుంటున్నారు, ఏం జరుగుతున్నది, వాస్తవాలు గ్రహించాలి. కానీ ఉట్టిగా టీఆర్ఎస్ బదనాలు చేయాలి కాబట్టి టీఆర్ఎస్ రాళ్ళకి ఇచ్చింది, మీ మండలం పెట్రోల్ పంపులకు ఇచ్చింది, అడుగుంది, లేకపోతే రియల్ ఎస్టేట్కి ఇచ్చింది, లేకపోతే ఇంకోటి ఇచ్చింది. అవి చాలా తక్కువ ఉంటుంది. నేను అనుకుంటే 5% కూడా అటువంటి భూములు ఉండవు. నేను ఎకనామిక్ ప్రోగ్రెస్ చెప్తాను. ఊళ్ళలో పోయి మీరు సర్వే చేస్తే 5 ఎకరాలు ఉన్న వాళ్ళే 70-80% ఉంటారు. 10 ఎకరాలు ఉన్న వాళ్ళు అంటే మీకు 100 ఎకరాలు ఉన్న వాళ్ళు గ్రామాలలో లేరు. మీకు గ్రామాలలో లేరు. నేను అదే కూడా చెప్తాను. 10 ఎకరాలు ఉంటేనే ఎక్కువ. 10 ఎకరాలు ఉంటే పెద్ద భూస్వామి కూడా పెద్ద వ్యవసాయ రైతు. కాబట్టి ఇవన్నీ కాకుండా మీరు ఏదో ఒక క్లియర్ కట్ పాలసీ చేసుకొని చేస్తే అది రైతులకు నెమ్మదిగా ఉంటుంది, మీకు ఉంటుంది. ఇక వాళ్ళకి రానోళ్ళు సపరేట్గా ఉంటారు, వచ్చిన వాళ్ళకన్నా వస్తుంది. ఒక సర్టనిటీ అంటే ఒక నమ్మకం ఉంటుంది, ఒక ఈ స్కీమ్ కంటిన్యూ అవుతుంది, మాకు వస్తుందని ఒక భరోసా ఉంటుంది. ఈ భరోసా ఏదైతే అంటున్నా రైతు భరోసా, ఆ భరోసా పేరు పెట్టి మీరు భరోసా ఇవ్వలేకపోవడంలో జరిగే అనర్థాలు మాత్రం రాబోయే కాలంలో ఎలక్షన్లో మీకు చాలా కాస్ట్లీ, అంటే చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు కాకుండా ఎమ్మెల్యే ఎలక్షన్స్ వరకు చాలా సీరియస్గా పడుతుంది. రైట్, కంక్లూడ్ చేయండి సార్, ఏమంటారు? కాబట్టి ఒకటి లక్ష్మీనాథ్ గారు, ఒకటి ఏంటంటే ఇప్పటికి నేను ఈ సంవత్సరం ప్రభుత్వం వేస్తున్నా. ఇంకోటి ఏంటంటే నమ్ముతున్న ఈ ప్రభుత్వం ఎకరం నుంచి వెళ్ళి ఎటువంటి ఫీలింగ్ లేకుండా మొత్తం ఇస్తారు అని నమ్ముతున్నా. ఒకవేళ ఆ విధంగా ఒక 10-15 రోజుల వారం కాదు 15-20 రోజులలో ఆ పీరియడ్ తీసుకొని వేసినా కూడా రైతులందరికీ కూడా ఒక విధమైన కొంత నమ్మకం రావడానికి అవకాశం. ఇంకొకటి ఏంటంటే ప్రతి విషయం కూడా ఎలక్షన్స్ ముందు ఉంటుంది. ఎలక్షన్స్ ముందు కేసీఆర్ ప్రభుత్వం కూడా అనేకమైన వాగ్దానాలు చేసింది, అనేకమైన కొత్త స్కీమ్స్ కూడా పెట్టింది. ఎలక్షన్స్ పోయేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అనేక స్కీమ్స్ పెడతారు. కాబట్టి అనైతికంగా ఇది మామూలు విషయమే. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ పోయే ముందు వాళ్ళు ఏదో వరాలు ఇస్తారు, రైతులకు ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు, ఏదో ఇస్తారు. కాబట్టి ఇది నేను తప్పను. కానీ ఒకటే దీన్ని కంటిన్యూటీ చేయాలి. దీన్ని అటు ఒక మీరు ఇచ్చిన ఫలితం రాదు, క్రెడిబిలిటీ రాదు. రైట్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. మొత్తం మేము చెప్పే ఒకటి ప్రభుత్వానికి, ఏదైతే ఎన్నికల సమయంలో రైతాంగాన్ని చేస్తాన పరిస్థితి డబ్బు లేదు సాయం అన్నదో అది పూర్తిగా ఇమీడియట్ గా ఎలాంటి బకాయి లేకుండా అందరు రైతులకు ఇవ్వాలి. దాని పూర్తి విధి విధానాలు ప్రకటించాలి ఇమీడియట్ గా. మళ్ళీ లేట్ చేయకుండా మీరేమేషన్ ఎక్కించకుండా ఇమీడియట్ ఎంతమంది రైతులకు ఇస్తాం, ఎన్ని ఎకరాలు ఒక్క రైతుకు ఎన్ని ఎకరాలకు ఇస్తాం, కుటుంబంలో ఎంతమంది రైతులు అంతమందికి ఇస్తామా, లేకపోతే కుటుంబం యూనిట్ గా తీసుకొని ఒక్కరికి ఇస్తామా, క్లియర్ కట్ గా విధి విధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పకుండా అన్ని విషయాలు దాచిపెట్టి కొంతమంది డబ్బులు వేసి కొంతమంది డబ్బులు వేయకుండా మేమేదో ఉద్ధరించిన చెప్తే పూర్తిగా ఇబ్బందికర పరిస్థితి. తెలంగాణ యావత్ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. ముఖ్యంగా అదేవిధంగా మహిళలకు ఏదైతే పెళ్లి విషయంలో కూడా తులం బంగారం ఇస్తానో ఇమీడియట్ అది కూడా తులం బంగారం ఇవ్వాలని చెప్తారు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు తెలంగాణ రాష్ట్రంలో మహిళలది కాబట్టి, బీద బడుగు బలైన వర్గాలు ఉంటారు కాబట్టి వాళ్ళకు. ముందు రైతుల గురించి మాట్లాడమంటే మీరు తులం బంగారం అని పట్టుకున్నారు. మీరు రైతుల గురించి మొత్తం ఏది ఉండి అవసరం కాదండి. ఈరోజు
అది కూడా అవసరం కదా. తులం బంగారం ఇవ్వకపోతే నలుగురు నోట్లోకి మెతుకులు వెళ్ళే పరిస్థితి వేరు. తులం బంగారం అని పట్టుకున్నారు, రాజకీయ ఆరోపణగా ఎందుకు అంటే ఎందుకు? ముందు రైతుల గురించి, రైతులకు ఏమని చెప్పండి. రైతులకు డబ్బులు ఇవ్వాల్సిందే రైతు భరోసా. దాంతో పాటు వాళ్ళ ఇళ్లలో జరిగే ఆడపిల్లలకు పెళ్లిలు అయినాయి కాబట్టి వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందే. ప్రభుత్వం చెప్పిందో అదే మాట్లాడుతున్నాం కదండి. కొత్తగా మేము పెట్టిన ఈ స్కీమ్ ఇది రేవంత్ రెడ్డి సర్కార్ స్కీమ్ పెట్టింది, ప్రజలకు చెప్పింది కదా. 2 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఇంత డబ్బులు ఇవ్వకపోతే ఇవ్వమని ఎందుకు ఇస్తారు? ఎందుకు అబద్ధాలు ఎందుకు మాట్లాడాలి? ప్రజలు ఎందుకు రాంగ్ ట్రాక్ పట్టేయాలి? కాబట్టి ఇవన్నీ చెప్పిన హామీలు మొత్తం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తీవ్రంగా దీని మీద రేవంత్ రెడ్డి సర్కార్ చిత్తశుద్ధి ఉంటే కళ్ళబొల్లి మాటలు చెప్పేది మానుకొని చెప్పిన పని ఏవైతే అలివిగానే హామీలు ఇచ్చిరో ఆ హామీలన్నీ పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. రైట్ శివలాల్ గారు, ఆయన ఏమంటున్నారంటే రామ్మోహన్ గారు, మేము ఇచ్చిన హామీలన్నీ కూడా ఎలా నెరవేర్చామో, ఎంత 100% నెరవేర్చామో మీరు కూడా అలా నెరవేర్చాలని చెప్తున్నారు ఆయన. అంతేనా? ఇప్పుడు ఎట్లుంది తెలుసా లక్ష్మీనాథ్ గారు, దొంగ అని టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు దొంగ అని అరిచినట్టుంది. వాళ్ళు చేసిందంతా తప్పుడదాడగా చేసి మమ్మల్ని కూడా అట్లా చేయమంటుండ్రు. ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదు. ఈ రోజు రైతు బీమా ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, షాదీ ముబారక్ ఇచ్చినాం. ఎక్కడ అబద్ధాలు చెప్పలే. మీరు పెంచి ఏదైతే చెప్పారో అది ఏమని చెప్తాను. రామన్ భాయ్ ఒక్క నిమిషం. మీరు షాదీ ముబారక్ ఎంతమందికి ఇచ్చిర్రో, ఏదైతే కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇచ్చిర్రో, డబుల్ బెడ్రూమ్ ఎంతమందికి ఇచ్చిర్రో, మీరు ఎక్కడెక్కడ ఈ రోజు లెక్కలు ఉన్నాయి. మీరు చెప్పండి. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఎంతమంది అప్లై అయితే అంతమందికి ఇచ్చినాం. అందులో కొంతమంది మోసం చేస్తే జైల్లో పంపించిన వాళ్ళను 6 నెలల ముందే ఎలక్షన్ కి ముందు దాపెట్టింది. ఇయని అన్ని కూడా మొన్న మేము వచ్చినాక, మా ప్రభుత్వం వచ్చినాక ఇవ్వడం జరిగింది. 18 నెలల నుంచి ఇదే షాదీ ముబారక్ గాని లేకపోతే కళ్యాణ లక్ష్మి గాని ఒక గోల్డ్ ఇస్తలేరు. గోల్డ్ ఇవ్వకుండా మటుకు చెక్స్ అయితే కంపల్సరీ ఇవ్వడం జరిగింది. గోల్డ్ కూడా ఇస్తారు. మీరు ఇంకా మర్చిపోయారు, 2500 రూపాయలు కూడా ఇస్తారు. నిర్ణయం అవుతుంది ఖచ్చితంగా. రామన్ భాయ్ ఒక్క నిమిషం. గతం మీరు అడిగిన దాంట్లో పాటు తులం బంగారం అంటున్నారు. 2500 కూడా ఇవ్వడానికి ప్లాన్ అవుతుంది. యువకులకు ఏదైతే గతంలో మీరు ఇస్తానది మీరు ఇయ్యలే, మేము ఇవ్వడానికి దానికి కూడా ప్రణాళికలు శురు అవుతున్నాయి. ఖచ్చితంగా అవి కూడా జరుగుతాయి. ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి మేనిఫెస్టోలో పెట్టినాయి అన్ని ఒక్కొక్కటిగా కంప్లీట్ చేయాలని చెప్తుంది. ఈ రోజు మాకు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ కూడా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో అది ఖచ్చితంగా మనం. శివలాల్ గారు, రైతు భరోసా మీద కంక్లూడ్ చేయండి. రైతు భరోసా మీద ఏం చెప్తారు లక్ష్మణ్ గారు? గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ చెప్పినట్టు కాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఈ అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. రైట్. ధన్యవాదాలండి శివలాల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి రాజమౌళి గారు, ధన్యవాదాలు పాపిరెడ్డి గారు, ధన్యవాదాలు రామ్మోహన్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా రైతుకు భరోసాగా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న నేపథ్యంలో రైతులందరిలో కూడా ఎంతో ఆనందంగా వెలువరిస్తుందంటారు, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇప్పుడు సరైన టైంలో విత్తనాలు చల్లే టైంలో వాళ్ళందరికీ కొంత చేయూతనివ్వాలి. ఎటువంటి పరిస్థితుల్లో మేము ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ రైతులకి భరోసాకి ఇస్తున్నందుకు రైతులందరూ కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. నమస్తే.